ఇక్కడికి చేసిన సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజలకు 2 విషయాలు తెలియాలి. ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో ఈ యొక్క జంతు అవశేషాలు ఉన్నాయి, కొవ్వులు అవశేషాలు ఉన్నాయి, అదేవిధంగా వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి అని చెప్పేసి 2022 సంవత్సరంలోనే, అంటే జగన్ ప్రభుత్వంలోనే ఈ యొక్క FTRI ఫుడ్ టెక్నాలజీ మైసూర్ నుంచి ఒక నివేదిక 22వ సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను తొక్కిపెట్టి తరువాత మన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB అని చెప్పేసి 24వ సంవత్సరంలో దాని మీద నివేదిక మళ్ళీ ఇచ్చింది. అందులో కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి ఆనాడు కల్తీ నెయ్యి ఉంది, ఇది అదే జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇదే NDDB ఆ రోజు ఇచ్చిన సందర్భంగా మరి మన ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, సిట్ ఏర్పాటు చేసిన దాంట్లో ఈ 29వ తారీఖు అందులో 35వ పేజీలో వాళ్ళు ఇచ్చిన సిట్ బృందం ఇచ్చినటువంటి నివేదికలో 35వ పేజీలో ఈ యొక్క NDDB యొక్క స్టేట్మెంట్ పక్కగా ఉంది. అందులో వెజిటబుల్స్ ఆయిల్స్ ఉన్నాయి, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చిన సందర్భంగా ఈరోజు మనం 29వ తారీఖు అన్ని గుడులు కూడా ప్రక్షాళన అనేది చేయడం జరిగింది. దానికి ఇది ప్రజలు ఆగ్రహించారు. మన పార్టీ మనుగడ ఉండదు, మన పార్టీ నాశనం అయిపోతే, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకా మనం బతుకు అయిపోయిందని ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక పన్నాగం డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి అంబటి రాంబాబు అనే వ్యక్తిని బలి పశువుగా చేసి ఈ రోజు అనవసరంగా ఈ యొక్క రాంబాబు దగ్గర బూతులు మాట్లాడించినటువంటి పరిస్థితి. ఈ యొక్క శ్రీలోలుడు ఏదంటే అది మాట్లాడే రాంబాబు ఈరోజు మన 75 సంవత్సరాల ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల వయసు గల ఈనాటి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయం కలిగినటువంటి రాజకీయ అనుభవం కలిగి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి లోని నెయ్యి కల్తీ అయ్యింది, అది పామాయిల్ ప్లస్ సింథటిక్, ఈస్టర్ సింథటిక్ తో అయ్యిందని సిట్ అధికారులు ఇచ్చారు. దాంట్లో ఆవు కొవ్వు ఉందా, పంది కొవ్వు ఉందా అనేది తర్వాత పరిశోధన తేల్తారని మన నాయకులు ఒక పక్క చెప్పుతుంటూనే, ఆయన ఏందో పెద్ద వీరుడిలాగా సూర్యుడిలాగా అంబటి రాంబాబు ఒక 80 మందిని గూండాలు వేసుకొచ్చి ఆయన మనం వేసిన ఫ్లెక్సీలు చింపుతూ ఆయన వాడిన భాష ప్రపంచంలో ఏ నాయకుడు వాడడు. ఆయన ఒక మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ గా చేశాడు, ఎమ్మెల్యేగా గెలిచున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. అటువంటి దరిద్రమైన మాటలు ఈది రౌడీలు కూడా మాట్లాడరు. అంత దుర్భాషలాడినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని. కాబట్టి అతన్ని కఠినంగా శిక్షించాలని ఈరోజు వెంకటగిరి మా నాయకుడు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. మనందరికీ తెలుసు, టీడీపీ గవర్నమెంట్ వస్తానే చేబ్రోలు కిరణ్ అనే అతను టీడీపీలో ఒక నాయకుడిగా ఉండి మంచి విషయాలని మన మీడియాకు తెలియజేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణైన ఒక మాట అన్నాడు ఆమెను భారతమ్మని. దాంతో ఆ రోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి మన చంపేయాలా, మన నాలుగు కోసేయాలని పెద్ద రచ్చ చేసి రచ్చను సృష్టించాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏంది, నీ బతుకేంది? వెంటనే చంద్రబాబు నాయుడు చర్య తీసుకున్నాడు, కిరణ్ ని అరెస్ట్ చేపించాడు, జైల్లో పెట్టించాడు. ఈ రోజు దాకా కిరణ్ వాయిసే లేదు. అది క్రమశిక్షణ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తానే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు అమ్మ కడుపులో పుట్టిన దానికి బాధపడాలని, అంటే అమ్మ కడుపు జన్మించిన దానికి బాధపడాలని ఆయన చెప్తే దాన్ని ఆ రోజు రద్దు చేస్తే అసెంబ్లీ సాక్షిగా
అమ్మని నేను గౌరవించాలా ఆ ఉద్దేశం అనలేదని బహిరంగంగా సమాపణ చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన కడుపులో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పచ్చి బూతులు తిడతా అంటే వాళ్ళకి ఫోన్ చేసి పరామర్శించి నువ్వు ధైర్యంగా ఉండు నాయన ఇంట్లో నేనున్నా, నీకు సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అని అడగతాను ఈరోజు సభాముఖంగా. నీ తండ్రి నుంచి నేర్చుకో, నువ్వు నీకు అనుభవం లేదు, ఏమీ లేదు. నీ అనుభవస్తులతో దగ్గర పెట్టుకో, అనుభవంతో పాలన చేసిన వాళ్ళని అనుసరించు. ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరికైనా సరే తల్లి ఒకటే, తల్లిని అవమానపరిస్తే భారతదేశ సంస్కృతిని అవమానించినట్టే. మన పెద్దలు ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి అంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ పార్టీ తల్లిని అగౌరవపరిచి ఈ రోజు భారత సంస్కృతికి సాంప్రదాయాలని మట్టిలో కలిపిన వ్యక్తి ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను. విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, బీజేపీ ఎస్ఎం నాయుడు గారు, సోదరిమణులు అందరూ కూడా, పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ రాజకీయం ఉపయోగిస్తా ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి, వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి వచ్చి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. ఆడికి వెళ్ళేప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి బట్టేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో, మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి, బ్యాంకులను అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్లు ఆడు పాడేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పనికి మాలని ఎదవాళ్ళు పెట్టుకొని ఇలాంటి పనులు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా. ఇక నువ్వు శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పూరికలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా చీకొడతారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసు, ఆయన ఒకసారి కాదు 4-5 తూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడిని ఈ ఈది రౌడీ తిడతాడా? ఇది కుక్కేడు. కుక్క ఏ విధంగా బహుబహు అంటుందో అదే విధంగా వీడికి కుక్కరిసి ఆ కుక్కరిసి దానివల్ల ఇటు పిచ్చి పెట్టి మాట్లాడినాడే కానీ తెలిసి మాట్లాడలేదు. వాడికి ఎదవ పురికి రౌడీ ఎవరికేం తెలుసు. వాడు అమ్మటంటేనే వాడికి పురికేదని కూడా తెలుసు. ఆ పురికేది ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఎదవల్ని అందరూ కూడా చెప్తూ కొడతారు, గాడా కూడా తిరగనీరు. ఈ రోజు వాడు ఎన్ని చెప్పు దెబ్బ తిన్నాడో మీరే వీడియోలో చూశారు. మహిళలే చెప్తూ కొట్టారు. ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లు వచ్చి చెప్పు తీసుకొని కసిగా కొట్టారు. కసిగా, అది కూడా ఊరికే కాదు, చెప్పులు పెరుక్కొని వాళ్ళు వచ్చి కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది కూడా చూశారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాబు పక్కన పక్క పక్క
నశించాలి